గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి తెలుగు అకాడమీ బుక్ అనేది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా క్షేత్రగణితానికి సంబంధించి 97 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 97 ఎక్స్ప్లెనేషన్తో పాటు ఈ క్షేత్రగణితానికి సంబంధించి మెన్సురేషన్కి సంబంధించి ఫార్ములాస్ ఏ విధంగా డెరైవ్ చేయాలి, ఏ విధంగా ఏ సమయంలో యూజ్ చేయాలి అనే విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి క్లాసెస్ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిడికి సంబంధించి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్ అంతటిని కూడా మీకు క్లాసెస్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ని షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఒకసారి గమనించినట్టయితే, ఈ 26th క్వశ్చన్ గమనించినట్టయితే ఒక దీర్ఘచతురస్రం పొడవును రెట్టింపు చేశాడంట. పొడవును ఏం చేశాడు? రెట్టింపు చేశాడు, 2l చేశాడు. వెడల్పును సగం చేశాడంట. వెడల్పు b ఉంటుంది కదా, దాన్ని సగం చేశాడంట. వైశాల్యంలో మార్పు ఏంటి అని అడిగాడు, మార్పు శాతం అని అడిగాడు. అయితే మొదట l/b ఉన్నప్పుడు ఏముండేది? l/b lb వైశాల్యం అయింది. మరి మార్పు చెందిన తర్వాత l ఏమో 2l అయింది, b ఏమో b/2 అయింది. 2l × b/2. ఇప్పుడు ఏమవుతుంది? 2కి క్యాన్సిల్ అయ్యి l/b lb అవుతుంది. అంటే మొట్టమొదటి పొడవు వెడల్పులు మల్టిప్లికేషన్ చేస్తే lb వచ్చింది. ఆ తర్వాత పొడవులో మార్పు వచ్చింది, వెడల్పులో మార్పు వచ్చింది. తర్వాత వైశాల్యాన్ని కనుగొంటే lb రావడం జరిగింది. కాబట్టి మార్పు ఉండదు, మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్ర వైశాల్యము ఒక చతురస్ర వైశాల్యానికి 3 రెట్లు అని అన్నాడు. ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం అనేది lb అనేది చతురస్ర వైశాల్యానికి 3 రెట్లు. చతురస్ర వైశాల్యానికి 3 రెట్లు అంటే 3 × వైశాల్యం, చతురస్ర వైశాల్యం a². దీర్ఘచతురస్రం పొడవు అనేది ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు దీర్ఘచతురస్రం పొడవు. వెడల్పు అనేదంట చతురస్ర భుజానికి 3/2 రెట్లు. చతురస్ర భుజం అనేది ఏ అనుకుందాం, చతురస్రం భుజం. దీనికి 3/2 రెట్లు అనమాట, 3/2 a. అయినా చతురస్రం భుజం పొడవు ఎంత అని అడిగాడు. ఈ వాల్యూస్ని ఏం చేయాలంటే, ఇది చతురస్రం భుజం, ఇదేమో దీర్ఘచతురస్రం పొడవు, ఇదేమో దీర్ఘచతురస్రం వెడల్పు. వీటన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. l అంటే 40 × b అంటే 3/2 × a. b అంటే దట్ ఈక్వల్ టు 3a². ఇక్కడ ఏకి ఇక్కడ ఒక ఏకి క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏ ఉంటుంది. ఈ 3కి క్యాన్సిల్ చేయండి, 2 1 2 20. అప్పుడు ఇక్కడ ఏ మిగిలింది. ఏ ఈక్వల్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. అంటే ఏ అంటే ఏంటిది? చతురస్రం యొక్క భుజం పొడవు. అంటే చతురస్రం యొక్క భుజం పొడవు 20 సెంటీమీటర్స్ రావడం. ఆప్షన్ 2 ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక లంబకోణ త్రిభుజం యొక్క భూమి 5 మీటర్లు, కర్ణము 13 మీటర్లు అయినా దాని వైశాల్యం. ఈ విధంగా భూమి ఏమో 5 మీటర్లు ఇచ్చాడు. ఇది లంబకోణ త్రిభుజము. ఇది లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి కర్ణం 13 మీటర్లు ఇచ్చాడు. ఇప్పుడు అసలు వైశాల్యం, ఈ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం కావాలంటే ఇది భూమి అయితే ఇది హైట్ అవుతుందన్నమాట. అంటే ఈ రెండిటి లబ్ధం అనమాట. 5 × భూమి × ఇది హైట్ తెలియాలి. ఈ హైట్ తెలియాలంటే ఈ లంబకోణ త్రిభుజం యొక్క ట్రిప్లెట్స్ తెలియాలి, పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలియాలి. ఏంటి ఆ ట్రిప్లెట్స్? ఇప్పుడు 5 అనేది ఒక బేస్ సంఖ్య. కర్ణాన్ని విడిచిపెట్టండి, 5 అనేది బేస్ సంఖ్య. ఆ బేస్ సంఖ్యని ఏం చేయాలి? మనము వర్గం చేయాలి. వర్గం చేస్తే 25 వస్తుంది. ఆ 25ని 2 సంభాగాలు చేస్తే ఒకటి 12, ఒకటి 13. ఆల్రెడీ 13 కర్ణంగా ఉంది, 12 అనేది ఇంకొక భుజం అవుతుంది అన్నమాట. అంటే 5, 12, 13 భుజాలతో ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు. కాబట్టి చూడండి, ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం కావాలంటే లంబకోణాన్ని ఏర్పరిచే భుజముల లబ్ధంలో సగం. లంబకోణాన్ని ఏర్పరిచే భుజాలు ఈ 2, ఆ భుజాల లబ్ధంలో సగం. 2 6లు, 6 5లు 30. ఈ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం 30 మీటర్². ఎక్కడుంది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజాకార బోర్డు భుజాలు 13 మీటర్లు,
14 మీటర్లు 15 మీటర్లు. ఆ బోర్డు రంగు వేయుటకు చదరపు మీటర్కు ₹8.75 చొప్పున అగు ఖర్చు రూపాయల్లో అని అడిగాడు. అసలు ఈ బోర్డుకి త్రిభుజాకారంలో ఉంది, దీనికి రంగు వేయాలంటే ఖచ్చితంగా దీని వైశాల్యం తెలియాలి. వైశాల్యం తెలియాలంటే ఇది 13, ఇది 14, ఇది 15 మీటర్లు ఇచ్చాడు. దీనికి ఫార్ములా ఏంటంటే √S × S మైనస్, ఇది ఒక విషంబాహు త్రిభుజం, స్కాలెన్ ట్రయాంగిల్, S - A, S - B, S - C. ఇది విషంబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. మరి S ఏంటి? A + B + C/2. అంటే ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం అనమాట. చుట్టుకొలత ఏమవుతుంది? 13కి ఈ 2 కలిపితే 28, 28కి 14 కలిపితే 42, 42/2 అంటే 21. దట్ ఈక్వల్ టు √21 × 21లోంచి ఈ 13 తీసేయండి 8, 21లోంచి ఈ 14ని తీసేయండి 7, 21లోంచి ఈ 15ని తీసేయండి 6. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 21 ఏం చేస్తానంటే 7 3 అని రాస్తాను, ఇది 4 2 అని రాస్తాను, ఇదేమో 7 కింద రాస్తాను, ఇది 2 3 అని రాస్తాను. ఇప్పుడు చూడండి, రూట్ లోపల 2 సమాన కారణాంకాలు లబ్ధంగా ఉంటే ఒకదాన్ని తీసుకోండి. ఇక్కడ 2 3లు ఉన్నాయి కాబట్టి ఒక 3ని తీసుకోండి. ఇక్కడ 2 2లు ఉన్నాయి కాబట్టి ఒక 2ని తీసుకోండి. 4 యొక్క వర్గమూలం 2. చూడండి, 2 2 4, 4 3 12, 12 7 84. అంటే 84 మీటర్ స్క్వేర్ లేదా చదరపు మీటర్లు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం. మరి ఈ త్రిభుజానికి రంగు వేయడానికంట చదరపు మీటర్కి ఎంత ఖర్చు అవుతుందంట? ₹8.75 అవుతుందంట. మరి ఈ ₹8.75ని ఈ 84 చేత మనం ఇప్పుడు గుణించాలి. ఇక్కడ ఒక చదరపు మీటర్కి ₹8.75 చొప్పున ఈ 84 చదరపు మీటర్లకి ఎంత పడుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 8.75ని 84 చేత గుణిస్తే 4 5 20, 2 4 7 28, 30, 3 4 8 32, 35. 8 చేత 8 5 40, 4 8 7 56, 60, 6 8 8 64, 70. 0 0 5 3 7. 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టినట్టయితే మనకి 2 పోతాయి. ₹735 మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది ₹735 ఆన్సరు? సెకండ్ ఆప్షన్లో ఉంది. సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక సమబాహు త్రిభుజం చుట్టుకొలత 14 ఇచ్చాడు. ఒక సమబాహు త్రిభుజం ఈ విధంగా ఉందనుకుందాం. ఇది ఏ, ఇది ఏ, ఇది బి. పక్క పక్కన ఉన్న భుజాలు ఈక్వల్గా ఉన్నాయి. భూమి ఏమో బి. దీని యొక్క చుట్టుకొలత 2a + b = 14. ప్రక్క పక్కన ఉన్న భుజాల నిష్పత్తి 5:4. అంటే a:b అనేది, ఏ అనేది ప్రక్క పక్కన భుజాలు, ఇదేమో భూమి, వీటి నిష్పత్తి 5:4 అని ఇవ్వడం జరిగింది. అంటే ఇది 5 పార్ట్స్, ఇది 4 పార్ట్స్ అనమాట. అంటే ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. దీని వాల్యూ 5 పార్ట్స్ అయితే దీని వాల్యూ అనేది 5x అనమాట. అంటే 2 × 5x ప్లస్ b వాల్యూ 4x దట్ ఈక్వల్ టు 14. దట్ ఈక్వల్ టు 2 5 10x, 10xకి 4 కలిపితే 14x, 14x ఈక్వల్ టు ఏమవుతుంది? 14. x ఈక్వల్ టు ఏమవుతుంది? 1 అవుతుంది అనమాట. అంటే ఇది ఏ అనేది ఏంటి? 5x కదా. అంటే 5 × x వాల్యూ 1. అంటే ఇది ఖచ్చితంగా 5 సెంటీమీటర్లు అనమాట. ఇది కూడా 5 సెంటీమీటర్లే. ఇది 5, ఇది 5. మరి b అనేది ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది? b = 4x కదా. 4 × 1 అంటే ఇది కూడా 4 అనమాట. b = 4. ఇప్పుడు ఇది 5 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్లు కలిగినటువంటి సమద్విబాహు త్రిభుజం. దీని యొక్క వైశాల్యం మనకు కావాలి. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం కావాలంటే ఏం చేయాలి? ఈ శీర్షం నుండి ఎదుటి భుజానికి ఒక లంబరేఖను గీయాలి. గీసినట్టయితే అప్పుడు ఇది 2 సమాన భాగాలకు విభజించబడుతుంది. అంటే ఇది 4 సెంటీమీటర్లు అంటే ఇది 2 సెంటీమీటర్లు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది 5 అయింది కర్ణము. చూడండి, ఈ త్రిభుజాన్ని తీసుకున్నట్టయితే లంబకోణ త్రిభుజం, ఇది లంబకోణ త్రిభుజం. ఇది 2, ఇది 5 అయింది. మరి ఇది హైట్ అవుతుంది ఈ మొత్తం త్రిభుజానికి. ఆ హైట్ని కనుక్కున్నట్టయితే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, కర్ణము స్క్వేర్ 5 స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్ 2 స్క్వేర్, స్క్వేర్ రూట్ పెట్టినట్టయితే ఇది హైట్ రావడం జరుగుతుంది.
దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2 4 దట్ ఈక్వల్ టు రూట్ 21 అనమాట. అంటే ఈ హైట్ అనేది వచ్చింది, ఈ త్రిభుజానికి ఈ హైట్ అనేది రూట్ 21, భూమి అనేది బేస్ 4. ఇప్పుడు హాఫ్ బేస్ ఇంటూ హైటే కదా దేనికైనా. దట్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఎంత ఉంది 4 ఇంటూ హైట్ ఎంత వచ్చింది మనకి రూట్ 21. దట్ ఈక్వల్ టు 2 1 జా 2 2 జా దట్ ఈక్వల్ టు 2 రూట్ 21 అనమాట. ఇదే ప్రాబ్లమ్ని ఇంకో విధంగా ఏ విధంగా చేయొచ్చో ఒకసారి. ఇప్పుడు మనకి ఈ విధంగా ఒక సమద్విబాహు త్రిభుజం ఇవ్వబడింది. ఇది 5, ఇది 5, ఇది 4. అయితే ఇది ఏ, ఇది ఏ, ఇది బి. ఇలా సమద్విబాహు త్రిభుజం ఇచ్చినప్పుడు మనకి సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ బేస్ బి ఇంటూ హైట్ ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ 4a² మైనస్ b²/2. ఇదేమో హాఫ్ భూమి ఇంటూ ఎత్తు అనమాట. ఒక సమబాహు త్రిభుజంలో ఇది ఏ, ఇది ఏ, ఇది బి అయినట్టయితే ఈ హైట్కి ఇది రూట్ ఓవర్ 4a² మైనస్ b²/2 అనేది హైట్ అవుతుంది. ఇది ఎలా వచ్చింది అనేది మనము ఫార్ములాస్ డెరివేషన్లో మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి దట్ ఈక్వల్ టు b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b². ఇక్కడ b/4 అంటే b అంటే ఎంత 4/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ a² అంటే ఏ వాల్యూ 5 కాబట్టి 5² అంటే 25 మైనస్ b² అంటే 4 4 జా 16. ఈ 4కి క్యాన్సిల్, 4 25 100, 100లోంచి 16 పోతే రూట్ 81. ఈ రూట్ 81 ఏ విధంగా రాయొచ్చు, 84, ఇది రూట్ 84. రూట్ 84ని 4 ఇంటూ 4 2 4 1. ఇప్పుడు రూట్ 4 వాల్యూ 2 రూట్ 21, 2 ఇంటూ రూట్ 21. ఆన్సరు మనకి 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు, ఈ విధంగా అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.